ప్రకాశం జిల్లాకి కొత్త రేఖలు. జిల్లా వాసుల చిరకాల వాంఛ తీరే దిశగా అడుగులు పడుతున్నాయి. ఒంగోలుకి అతి సమీపంలో ఎయిర్పోర్టు నిర్మాణం దిశగా కసరత్తు జరుగుతోంది. పక్క జిల్లాకి వెళ్లిపోయిందన్న ప్రచారం పక్కన పెట్టారనే ఊహాగానాలకి తెరదించుతూ పక్కాగా ఎయిర్పోర్టు నిర్మించబోతోంది ప్రభుత్వం. కాస్త లేట్ అయినా ఎయిర్పోర్టు అథారిటీ టీం గ్రౌండ్ లోకి దిగడం, డిపిఆర్ కోసం సర్వే చేస్తూ ఉండటంతో ఎయిర్పోర్టుపై ఆశలు మళ్లీ చిగురించాయి. ఇంతకీ ఈ ఎయిర్పోర్టు పనులు ఎప్పుడు పట్టాలెక్కబోతున్నాయి? ఎప్పటిలోపు పూర్తి చేసే అవకాశం ఉంది? రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలో ప్రథమ స్థానంలో ఉన్న ప్రకాశం జిల్లాకు 55 ఏళ్లుగా మేజర్ ప్రాజెక్టులే రాలేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి జిల్లాకు ఎయిర్పోర్టు కనెక్టివిటీ వస్తే పారిశ్రామికంగా, పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందన్న ఆశతో జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు. 2 దశాబ్దాల కలగా మిగిలిపోయిన ఒంగోలులో ఎయిర్పోర్టు నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయని ఆశపడేలోపే అవి అడియాసలు అయ్యాయి. భూసేకరణలోనే అవాంతరాలతో ఎయిర్పోర్టు నిర్మాణం మరో అటకెక్కిన ప్రాజెక్టుగా మిగిలిపోతుందన్న ఆందోళన వ్యక్తమైంది. అయితే తాజాగా ఎయిర్పోర్ట్ అథారిటీ గ్రౌండ్ టెక్నికల్ టీం జిల్లాలోని భూములను పరిశీలించడంతో తిరిగి ఆశలు చిగురిస్తున్నాయి. దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఎయిర్పోర్ట్ వస్తుందని వాన్ఫిక్ సంస్థ వాళ్ళు భూములు సేకరించడం, ఆ తర్వాత ప్రభుత్వాలు మారటం, ఆ తర్వాత మళ్ళీ వచ్చిందని చెప్పి మళ్ళీ ఇటీవల కొన్ని కమిటీలు వచ్చి పరిశీలించడం జరిగింది. ఎప్పటికైనా విమానాశ్రయం పడాలా, ఆ విమానాశ్రయం మేము చూడాలా అని భూములు ఇచ్చిన రైతులు చాలా ఆశతోటి ఎదురు చూస్తున్నారు. ఒంగోలుకు సమీపంలోనే అల్లూరు, ఆలూరు మధ్యలో స్థలం సిద్ధంగా ఉందంటూ ఇప్పటికే రెవెన్యూ అధికారుల నుంచి ప్రభుత్వానికి నివేదికలు అందాయి. గతంలో వాన్పిక్ కోసం సేకరించిన భూముల్లో 750 ఎకరాలను జిల్లా యంత్రాంగం కేటాయించింది. ఎయిర్పోర్ట్ అథారిటీ బృందం 6 నెలల క్రితం ఒంగోలులో పర్యటించింది. ఎయిర్పోర్టు నిర్మాణానికి అనుకూలంగా ప్రభుత్వానికి నివేదిక అందించింది. అయితే ప్రతిపాదిత భూములు వివాదాస్పద వాన్పిక్ భూములు కావడంతో ప్రభుత్వం నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ భూములు సిబిఐ కేసులో ఉండడం, కొంత ఈడీ అటాచ్మెంట్లో ఉండడంతో వీటిపై న్యాయపరమైన అంశాలను పరిశీలించేందుకు సమయం పట్టింది. ఇటీవల సీఎం చంద్రబాబుతో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రెడ్డి భేటీ అయ్యి ఒంగోలులో ఎయిర్పోర్టు నిర్మాణం ఆవశ్యకతపై చర్చించడంతో ప్రతిపాదిత భూములను ఎయిర్పోర్ట్ అథారిటీ గ్రౌండ్ టెక్నికల్ టీం పరిశీలించింది. అవసరమైన భూసేకరణ కోసం ఇప్పటికే ప్రభుత్వం 108 కోట్లు మంజూరు చేయగా మరో 200 కోట్లు అవసరమంటూ జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపింది. ఒంగోలులో ఎయిర్పోర్టు వస్తే ఉపాధి దొరుకుతుందనే ఆశతో జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల మన తెలుగుదేశం పార్టీ ఎంపీ గారు అయినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు, వీళ్ళిద్దరూ మనకి విమానాశ్రయం ఓకే అయిందని చెప్పడం జరిగింది. ఎంతో సంతోషకరం అది. ఆ విమానాశ్రయం మాకు ఏర్పడటం వలన మా అల్లూరు గ్రామమే కాదు, ప్రకాశం జిల్లాలోనే ఎంతోమందికి ఉపాధి ఉంటుంది, మేమందరికీ ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఎంతో ఎదురు చూస్తున్నాము. ఒంగోలు సమీపంలో ఎయిర్పోర్టు నిర్మాణం జరిగితే గ్రానైట్, ఆక్వా, ఇతర వ్యవసాయ వాణిజ్య పంటల ఎగుమతులకు వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారవేత్తలు ఒంగోలుకు వచ్చేందుకు అవకాశం లభిస్తుందని స్థానిక ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుతోనూ చర్చించామన్నారు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. అది వాన్పిక్ దాంట్లో ఉంది కాబట్టి, ఈడీ కేసెస్లో ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా ఒకసారి దాన్ని లీగల్ చూడమని చెప్పారు. లీగల్ కూడా మన కలెక్టర్ గారు దాని మీదే ఉన్నారు. లీగల్ చూసుకొని ఈడీ కేసులో ఆ సెక్షన్స్లో ఇది ఉందా లేదా, ఇది కూడా వాళ్ళు ఎయిర్పోర్ట్ పెట్టారు కాబట్టి ఎయిర్పోర్ట్లో ఈ ల్యాండ్ వాళ్ళు ఆల్రెడీ తీసుకుంది కూడా ఎయిర్పోర్ట్ కోసమే తీసుకున్నారు. ఆ ఎయిర్పోర్టు, ఆ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా స్క్రూటినీ చేసిన తర్వాత దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాం. తప్పకుండా కూడా మనకు ఒంగోలుకు వస్తుందని చెప్పి మేము తెలియజేస్తాం. ఒంగోలు సమీపంలో ఏర్పాటు చేయబోయే విమానాశ్రయం నిర్మాణం కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు విడుదల చేసే నివేదిక కోసం జిల్లా యంత్రాంగంతో పాటు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎయిర్పోర్టు కోసం అవసరమైన నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని కోరుతున్నారు స్థానికులు.